హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే హైదరాబాద్లో మెగా జాబ్ మేళా జరుగుతుంది ఈరోజే. సో తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మరి ఎక్కడ జరుగుతుంది, మరి ఎన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మంచి ఆపర్చునిటీ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, తప్పక అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా? సో మనమైతే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూద్దాం. మరి మనకైతే హైదరాబాద్లో మెగా జాబ్ మేళా ఆగస్టు 11 అంటే ఈరోజే మనకు మెగా జాబ్ మేళా జరుగుతుంది. అది ఎక్కడ అంటే మనకు మెగా జాబ్ మేళా అంటే మీరు 10వ తరగతి కంప్లీట్ చేసిన, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసిన, ఆ పై స్టడీస్ ఏం కంప్లీట్ అయిపోయినా కంపల్సరీ అటెండ్ అవ్వండి. మనకు వచ్చేసి ప్రైవేట్ కంపెనీల్లో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, నేను ఏ జాబ్ అయినా పర్లేదు చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ కోసం అయితే మంచి ఆపర్చునిటీ ఇది. మనకు హైదరాబాద్ నగరంలో అయితే ఈ మెగా జాబ్ మేళా అయితే ఈరోజు జరగబోతోంది, ఆగస్ట్ 11 అనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ అయితే మనకు నిరుద్యోగులకు అయితే ఒక శుభవార్త చెప్తుంది. మనకు హైదరాబాద్ నగరంలో అయితే మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ సిద్ధమైపోయినాయి. అది ఈరోజు జరుగుతుంది, ఆల్రెడీ మేబీ స్టార్ట్ అయి ఉంటుంది. చూసుకోండి, నేను డీటెయిల్ చెప్తాను. చూసిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి. చూసుకుంటే మనకు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఇంజనీర్ మున్నన్ ఖాన్ ఆధ్వర్యంలో అయితే ఈ మెగా జాబ్ మేళా అయితే జరుగుతుంది, ఓకేనా? ఇది సోమవారం అనగా ఈరోజే ఆగస్టు 11న జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకు మార్నింగ్ 8 AM నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఈ యొక్క జాబ్ మేళా అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే పీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ వే, ఓకేనా? పీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 61 వద్ద ఉన్నటువంటి రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అయితే ఈ జాబ్ మేళా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరొకసారి అడ్రస్ చెప్తున్నాను నేను. మనకు హైదరాబాద్లో పీవీఎస్ఆర్, ఓకేనా, ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 61 వద్ద ఉన్నటువంటి రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మనకి ఈ జాబ్ మేళా అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి, ఓకేనా? ఈ మెగా జాబ్ మేళాలో ఫార్మర్కి సంబంధించింది పాల్గొంటున్నాయి, హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీస్, ఐటీ అండ్ ఐటీఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్తో పాటు పలు రంగాలకు చెందినటువంటి కంపెనీస్ అయితే ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఇందులో కొన్ని మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నాయి, ఓకేనా? సో ఏదేమైనప్పటికీ మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే హైయర్ స్టడీస్ ఎంత ఉంటే అంత అటెండ్ అవ్వండి. సో మంచి కంపెనీస్ మనకు బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, ఫార్మా సెక్టార్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఐటీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఓకేనా? సో ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి. అది దానికి సంబంధించినటువంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మరి వీళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీకు చూసుకోండి. ఈ మెగా జాబ్ మీద హాజరయ్యేటువంటి అభ్యర్థులు అయితే కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా, ఓకేనా? సో ఎక్స్ట్రా అంటే హైయర్ స్టడీస్ ఉన్నా పర్లేదు, మినిమం అయితే 10th పాస్ అయి కంపల్సరీ ఉండాలి, ఓకేనా? మొదటి ప్రాధాన్యత ఏంటంటే మనకు 10th కంప్లీట్ చేసిన వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఉండాలని చెప్తున్నారు. సో దానికి హైయర్ స్టడీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో తక్కువ ఏంటంటే 10th క్లాస్ కంటే తక్కువ ఉండకూడదని చూసుకోండి, ఓకేనా? మరొక విషయం ఏంటంటే మనకు అభ్యర్థులు తప్పనిసరిగా ఎవరైతే క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారో, నేను కొన్ని చెప్తున్నాను, ప్రతి ఒక్క జాబ్ మేళాలో ఏమి ఎట్లా ఉండాలి, ఎట్లా వెళ్ళాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు కంపల్సరీ మీకు రెజ్యూమ్ ఉండాలి, మీతో పాటు కరికులం పెట్టి 2-3 సెట్లు తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, కొన్ని ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ సెట్స్ ఒక 4 తీసి పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి మీ దగ్గర, ఆధార్ కార్డు ఉండాలి ఒరిజినల్, పాన్ కార్డు ఉండాలి ఒరిజినల్. సో ఇవి మీ దగ్గర కంపల్సరీ క్యారీ చేయండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా? అదేవిధంగా జాబ్ మేళకి అటెండ్ అయ్యే ప్రతి క్యాండిడేట్ కూడా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి, జీన్స్ ప్యాంట్స్ అవన్నీ వేయకండి, ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళండి. ఇన్ టైంలో అటెండ్ అవ్వండి. మనకైతే మార్నింగ్ 8 AM నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 PM వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మరొకసారి పెడతాను, వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఈ కాంటాక్ట్ నెంబర్ పెడతాను, చూసుకొని కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీ జిరాక్స్ సెట్స్ను, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే క్యారీ చేసి తీసుకెళ్ళండి. మంచి ఆపర్చునిటీ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్ప్లే మీద
చేయడము యూట్యూబ్‌కి రూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి డిస్క్లైమర్ పెట్టాను నేను. మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. వీళ్ళ యొక్క అడ్రెస్ అండ్ కాంటాక్ట్ నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఫర్దర్‌గా మూవ్ అవ్వండి. ఓకేనా? సో, చూసుకుంటే మీకు చెప్పాను కదా! ఇప్పుడైతే కంపల్సరీ వీళ్ళ యొక్క అడ్రెస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి పీవీఎస్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 3 ఇక్కడుంది గదా! మనకు ఎక్స్‌ప్రెస్ వే ఉంది గదా! అక్కడ పిల్లర్ నంబర్ 61 వద్ద ఉన్నటువంటి వూడ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ అని ఉంది. అందులో మాత్రం ఈ యొక్క జాబ్ మేల్ అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ మంచిగా అటెండ్ అవుతున్నాయి. ఆహ్, మీరైతే కంపల్సరీ 10థ్ పాస్ అయి ఉండాలి. ఇంకా ఏ హైయర్ స్టడీస్ ఉన్నాయని మంచి మీకే ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నాను. సో, మీ అయితే సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. మిస్ చేసుకోవద్దు. సర్టిఫికేట్స్ అయితే లేకుండా వెళ్ళకూడదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అందుకని ఫార్మల్ డ్రెస్‌లో వెళ్ళండి. ఇది ఆపర్చునిటీ. మంచి ఆపర్చునిటీ. ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 8 AM. సో, 2 వరకు ఛాన్స్ ఉంది. ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్లి అటెండ్ అవ్వండి. జాబ్స్ కొట్టండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అందరికి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటారో వాళ్ళకైతే మీ సర్కిల్‌లో గ్రూప్‌లో షేర్ చేయండి. బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తది. హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేటివ్ గాని, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానెల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వెళ్లి అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికి మరి. ఓకే. థాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ చందు మీ 3 0508.